హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో జనవరి 1 నుంచి 10th వరకు ఈ యొక్క 10 రోజుల వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. డిసెంబర్ మంత్ కి అలాగే జనవరి 10th వరకు వర్క్ చేంజెస్ ఎలా జరిగాయి ఏంటి అని కూడా క్లియర్ గా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసేదే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే 10 మందికి సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ బాగుందని కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి. అయితే మీరు చూస్తున్నారు కదండి, ఇది క్యాంటీన్ అన్నమాట. మనకి యొక్క ఏపీసీఆర్డే ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, ఏపీసీఆర్డే బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వర్కింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి జరుగుతుందండి. దానికి సంబంధించి ఏంటంటే మొత్తం ఇక్కడ అన్న క్యాంటీన్ కి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మాక్సిమం ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఈ యొక్క రూమ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫినిషింగ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు ఈ యొక్క క్యాంటీన్ కి సంబంధించి. క్యాంటీన్ సంబంధించి మనకు డిసెంబర్ మంత్ లో అయితే ఈ యొక్క రూములు కట్టడాలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు మనకు జనవరి మంత్ ఈ యొక్క 10 రోజులు ఏంటంటే మొత్తం ఈ యొక్క సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఏంటంటే పైనుంచి ఫినిషింగ్ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. పైన అంతా కూడా ఫినిషింగ్ కి ఒక డిజైనింగ్ అయితే వేసుకున్నారండి. అలాగే ఇప్పుడు మొత్తం కింద అంతా వేసుకోవడానికి ఈ యొక్క ఐరన్ రాడ్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకున్నారు. ఇది అన్న క్యాంటీన్ అండి. మనకు చూడండి అసలు ఎలా ఉంది, ఇక్కడ రూపురేఖలు మారిపోయినాయి. అలాగే మనకి ఏంటంటే ఇది వరకు ఇక్కడ అంతా షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, ఇప్పుడు ఏంటంటే మనకు అక్కడ వాటర్ పైప్స్ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అవన్నీ కూడా వేస్తున్నారు అనమాట. దానికోసం ఏంటంటే ఇక్కడ ఉన్న షాప్స్ అన్ని తీసుకెళ్లి మనకి అటు సైడ్ అయితే పెట్టుకున్నారు. అటు సైడ్ లారీలు అవి కనిపిస్తున్నాయి చూడండి. అటు సైడ్ అంతా కూడా షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. బిల్డింగ్ ఎలా ఉందో కలకల్లా ఆడుతుంది చూడండి, అద్దాల మేడ లాగా అయితే. ఫ్రంట్ యొక్క గ్రీనరీ ఇలా బాగుందండి, చాలా బాగుంది. వర్కింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి అయితే జరుగుతున్నాయండి. మొత్తం లోపలంతా కూడా కార్స్ అవన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి చూడండి. ఇది ప్రజెంట్ ఏపీసీఆర్డే. దీని సైడ్ అంతా కూడా మనకు గత డిసెంబర్ మంత్ ఏం చేశారంటే మొత్తం ఈ యొక్క వాటర్ పైప్స్ చేయడానికి అవన్నీ కూడా నీట్గా అయితే తవ్వేశారండి. ఆ వాటర్ పైప్స్ అవన్నీ కూడా వేసేసారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక వేలాగా అయితే నీట్గా వేసేసారు. చూసారు కదా, అంతకుముందు తార్ అంతా వేసేస్తున్నారు, ఇప్పుడు అక్కడంతా తార్ లేదు చూడండి. ఎందుకంటే ఈ వాటర్ పైప్ వేయడానికి ఏంటంటే మొత్తం తవ్వేసి నీట్గా వాటర్ పైప్స్ అవైతే ఎగ్జాక్ట్ గా ఈ యొక్క ఏపీసీఆర్డే బ్యాక్ సైడ్ మనకు మంజీరా గ్రూప్ కి సంబంధించిన హోటల్ అయితే రాబోతుంది. అక్కడంతా కూడా స్థలం అంతా నీట్గా చేసుకున్నారు చూడండి. ఆ కంటైనర్ దగ్గర నుంచి ఇటు సైడ్ అంతా కూడా. ఇప్పుడు ఇది చూస్తున్నారు చూడండి, ఇది N11 రోడ్ అండి. ఇది N11 E3 జంక్షన్ అయితే అవుతుంది అనమాట ఫ్యూచర్ లో. చూడండి అది E3 రోడ్డు, దాన్ని సీడ్ యాక్సెస్ రోడ్ అంటాం కదా, అది E3 రోడ్డు, ఇది N11 రోడ్డు. ఈ జంక్షన్ దగ్గరే మనకు ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ ఏపీసీఆర్డే బిల్డింగ్ అయితే ఉంటుంది. మనకి ఏదైతే గవర్నమెంట్ సెక్టర్ ఉంటుందో అదంతా కూడా మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవడం జరుగుతుందండి. దీన్నే మనకు అమరావతిలో గవర్నమెంట్ సిటీ అని కూడా పిలుచుకుంటారు. చూస్తున్నారు కదా, ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించిన బిల్డింగ్స్ టవర్స్. ఇవన్నీ మొత్తం 12 టవర్స్ అండి. ఈ 12 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అలాగే మీరు అక్కడ చూసారు కదా, అక్కడ వర్క్స్ అవన్నీ కూడా ఏంటంటే మనకు టవర్ మధ్య గ్యాప్ అయితే ఉంటుంది కదా, దాని అంతా కూడా కింద పార్కింగ్ కోసం కింద పైన ఒక ఫ్లోర్ లాగా అయితే నీట్ గా కట్టుకోవడం అయితే జరుగుతుంది ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించి. అలాగే కింద పార్కింగ్ సంబంధించి క్లీనింగ్ వర్క్స్, పార్కింగ్ లో మనకు పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే అయితే వస్తున్నారండి. అలాగే లోపల ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్స్, అలాగే కింద ఫ్లోర్ వర్క్స్, మాక్సిమం ఫ్లోర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడంతా కూడా మెయిన్ ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది N11 రోడ్ అండి, ఎంత చక్కగా అయిపోయింది చూడండి. డిసెంబర్ మంత్ లో మనకు ఎండింగ్ నుంచి అయితే ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన ఇక్కడ ఈ యొక్క జంక్షన్ దగ్గర స్టార్ట్ చేశారు. మనకు అటు సైడ్ నుంచి అయితే మళ్ళీ ఇంకా రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అన్ని కింద డ్రైనేజ్ సంబంధించి అన్ని కూడా కట్టుకుంటూ వచ్చేస్తున్నారు చూడండి. నేను చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ సంబంధించి. ఫ్రంట్ ఒక 6 టవర్స్, ఇటు సైడ్ ఒక 6 టవర్స్ అండి. మొత్తం 12 టవర్స్ అనమాట. మొత్తం పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈ బ్యాక్ సైడ్ ఉన్న 4 టవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ కి మాక్సిమం అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. ఈ యొక్క పవర్ సంబంధించిన వరకు ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాటర్ పైప్స్ వర్క్స్ అండి. గత డిసెంబర్ మంత్ లో మీరు చూసుకోవచ్చు ఎండింగ్ స్టేజ్ లో ఈ వాటర్ పైప్స్ కోసం ఇవన్నీ కూడా నీట్ గా అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా నీట్ గా ఇదంతా కూడా చేసుకొని వెళ్ళిపోయినారు చూడండి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సైడ్ ఇదంతా కూడా చూడండి. ఇదంతా కూడా డిసెంబర్ మంత్ లాస్ట్ వీక్ వేసిన పైప్స్ అండి ఇవన్నీ. ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇటు సైడ్ చూస్తే మీకు క్లియర్ అర్థం అవుతుంది. ఈ బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ వీటన్నిటి కూడా పెయింటింగ్స్ ఫ్రంట్ అంతా కూడా నీట్ గా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. బ్యాక్ సైడ్ ఉన్న లాస్ట్ టవర్స్ మాత్రం పెండింగ్ ఉందండి, మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ అంతా చూడండి మొత్తం ట్రాన్స్ఫర్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా మనకు నవంబర్ మంత్ లో ఏంటంటే మొత్తం ఈ యొక్క పవర్ కి సంబంధించి ఆ రూమ్లు అయితే కట్టుకోవడం జరిగింది. ఇప్పుడంతా కూడా మొత్తం పవర్ కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసి పెట్టుకున్నారు చూడండి, ఈ యొక్క రూమ్స్ లా కట్టుకొని. ఇది మనకు బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అండి. ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ చూడండి. ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ మాక్సిమం అన్ని కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఏంటంటే ఈ యొక్క పవర్ కి సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్, లిఫ్ట్ కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసే వర్క్స్ వచ్చేసి పరేడ్ గ్రౌండ్ కి సంబంధించిన వర్క్స్ అండి. అమరావతిలో అయితే పరేడ్ గ్రౌండ్ అయితే నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి చూడండి వర్క్స్ ఏ విధంగా జరుగుతుందో. మొన్న నేను ఫుల్ వీడియో పెట్టానండి. అప్పటికి ఇప్పుడు అసలు 3 days లోనే ఎంత చేంజ్ చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అయితే చేంజ్ అయిపోయింది.
మొత్తం గ్రావెల్ ఇవన్నీ కూడా పోసుకొని మొత్తం దీని మీద అయితే తారు ఇవన్నీ కూడా పోసుకుంటారండి రోడ్ లాగైతే. ఇది మొత్తం కూడా 20 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ కి సంబంధించి 10 ఎకరాల పార్కింగ్ కి 10 ఎకరాల గ్రౌండ్ కి అయితే యూజ్ చేస్తారనమాట. ఇంకా గవర్నమెంట్ ఈవెంట్స్ ఏది జరిగినా కూడా మనకి ఈ గ్రౌండ్ లోనే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఈ జనవరి 26న మనకు గణతంత్ర దినోత్సవం ఉంది కదా, రిపబ్లిక్ డే. దానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడే జరుగుతాయండి. దానికి సంబంధించి మొత్తం వర్క్ అనేది ఆ 26న జరుపుకోవాలి కాబట్టి ఈ రేంజ్ లో అయితే వర్క్ చేస్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అయితే చేంజ్ అయిపోయింది వర్క్స్ అనేది. ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ అంతా కూడా సిద్ధం అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే మొత్తం తారు అవన్నీ కూడా నీట్ గా పోసుకుంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ అయితే అందుబాటులోకి వచ్చేస్తుంది అమరావతిలో. ఎగ్జాక్ట్ గా ఇది మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ ఫ్రంటే ఉంటుంది. అలాగే మినిస్టర్స్ బంగ్లాస్ ఇక్కడ చూడండి. మినిస్టర్స్ బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ కూడా సర్వేయింగ్ అయితే జరుగుతుంది. దీని బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ గా మనం N11 N12 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుందండి. 20 ఎకరాల పరేడ్ గ్రౌండ్ అనమాట ఇది. మన ఇదివరకు ఏంటంటే విజయవాడలో అయితే జరిగేది అనమాట. ఏదైనా గవర్నమెంట్ ఈవెంట్స్ ఇలా స్వతంత్ర దినోత్సవం వేడుకలు కానీ అలాగే గణతంత్ర దినోత్సవం ఇవన్నీ కూడా. ఇప్పుడు అలా కాకుండా మనకు ఈ పరేడ్ గ్రౌండ్ సిద్ధం అవుతుంది కాబట్టి ఇంకా మీదట ఇక్కడే జరుగుతాయండి గవర్నమెంట్ కి సంబంధించినవి కూడా. ఇక్కడ చూసేటివన్నీ కూడా మినిస్టర్స్ సంబంధించిన బంగ్లా వర్క్స్ అండి. వీటికి సంబంధించి కూడా వర్క్స్ సర్వేయింగ్ అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా. బిల్డింగ్స్ అన్ని కూడా ఫస్ట్ 2 లైన్లు అయితే ఒకే స్టేజ్ లోకి వచ్చేసింది. అన్ని కూడా G+1 అంటే 1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. అన్ని బంగ్లాకి సంబంధించి అంతా కూడా ఒకే స్టేజ్ అయితే వచ్చేసిందండి. కొంత భాగం ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇటు పక్కన 4 బంగ్లాస్ అయితే పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. మీరు చూసే బంగ్లాస్ వచ్చేసి జడ్జిలకు సంబంధించిన బంగ్లా వర్క్స్ అండి. మొత్తం కూడా 71 బంగ్లాస్. ఈ యొక్క 71 బంగ్లాస్ సంబంధించి BSR అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ అంతా కూడా స్టేటస్ చాలా వరకు చేంజ్ అయిపోయినాయండి. మొత్తం కూడా ఈ యొక్క సిమెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఫ్లోర్స్ అంటే స్లాబ్ వర్క్స్ ఇవన్నీ కూడా మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్ని బంగ్లాస్కి అయితే. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది బ్యాక్ సైడ్ నుంచి అండి. చూడండి అసలు దానికి సంబంధించి ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క సిమెంట్ వర్క్ అయితే చేసుకుంటున్నారు లాస్ట్ బిల్డింగ్ కి. సో పైన అంటే కొంత బాగా ఉందండి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది డిసెంబర్ మంత్ లో అయితే అసలు ఎక్కడ ఆగకుండా అయితే వర్క్ జరిగిందండి. డిసెంబర్ లో ఏంటంటే ఈ 3 బిల్డింగ్లు అప్పుడే స్టార్ట్ చేసుకున్నారు ఎండింగ్ లో. ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఈ 10 రోజుల వరకు ఇంకేంటంటే ఇక్కడ డోర్స్ ఇన్స్టాలేషన్ ఇవైతే జరగాలి. ప్రజెంట్ అక్కడంతా చూడండి చెక్కలు, డోర్స్ కి సంబంధించిన చెక్కలు అవన్నీ కూడా తీసుకుని వచ్చి అయితే పెట్టుకున్నారు ఈ బిల్డింగ్ ఇన్స్టాలేషన్ కోసం అయితే. ఇక్కడైతే మీరు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో ఇది మనకు సెప్టెంబర్ మంత్ లోనే కంప్లీట్ అయిపోయిందండి. అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫినిషింగ్ అయితే చేసేసారు. మొత్తం చెట్లు అవన్నీ కూడా గ్రీనరీ అవన్నీ కూడా నీట్ గా అయితే పెట్టేశారు. ఇప్పుడు మనకి ఏంటంటే డిసెంబర్ మంత్ లో ఇక్కడ చూడండి ఇదంతా కూడా దీనికి సంబంధించి వాటర్ పైప్ వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్స్ అయితే లాక్కుంటున్నారు. అలాగే డిజైనింగ్ అయితే రెడీ చేస్తున్నారండి. మొత్తం సేమ్ ఏదైతే బిల్డింగ్ ఫస్ట్ బిల్డింగ్ ఉందో సేమ్ ఆ లెక్క అయితే చూడండి. 2వ బిల్డింగ్ కి అలాగే 3వ బిల్డింగ్ కి 4వ బిల్డింగ్ 5వ బిల్డింగ్ అన్ని కూడా రెడీ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం 71 బంగ్లాస్ అండి. దానికి సంబంధించిన వర్క్స్ అయితే అసలు ఎక్కడ ఆగకుండా అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ యొక్క జడ్జిలకు సంబంధించి బంగ్లాస్ కూడా చాలా పెద్దవండి. చూస్తున్నారు కదా. అన్ని కూడా గోడలాగా మొత్తం కూడా నీట్ గా అయితే నిర్మించుకోవడం జరిగింది. చూడండి ఇది ఫస్ట్ బంగ్లా ఏదైతే ఉందో సేమ్ అదే లెక్క అయితే నిర్మించుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. ఈ బంగ్లాస్ అన్ని కూడా మనకు డిసెంబర్ మంత్ లో మీకు చూపించాను. వీక్లీ రివ్యూస్ లో కూడా చూపించాను. అప్పుడంతా కూడా ఇదంతా కూడా సిమెంట్ వర్క్స్ అవి అయితే చేసుకుంటుండే. మొత్తం కూడా అన్ని ఇటు సైడ్ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా. ప్రజెంట్ ఏంటంటే డోర్స్ ఇన్స్టాలేషన్ అవి అయితే జరగాలి. అలాగే గోడలు ఇవన్నీ కూడా నిర్మించుకున్నారు. ఇది ఫ్రంట్ సైడ్ లాస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయింది కదా. ఫ్రంట్ సైడ్ నుంచి చూడండి ఎలా ఉందో. అలాగే ఇప్పుడు రోడ్డు వేయడానికి అయితే ఫ్రంట్ అంతా కూడా నీట్ గా చేసుకుంటున్నారండి. మొత్తం లైన్ ఈదులు ఉంటాయి కదా అవన్నీ కూడా మొత్తం రోడ్స్ అయితే రావాలన్నమాట. దానికి సంబంధించి అయితే నీట్ గా ఒక వేలాగా అయితే నీట్ గా తోకుంటున్నారు చూడండి రోడ్డు రావడానికి నీట్ గా. ఇది కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ చూడండి ఎలా ఉంది అసలు. చాలా 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 బాగుందండి. ఈ చెట్లు అవన్నీ కూడా పెట్టిన తర్వాత అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ బిల్డింగ్ అయితే. అది మనకు అటు సైడ్ గేట్లు ఉంది కదా అటు సైడ్ నుంచి ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. అక్కడ సెక్యూరిటీ కోసం. అలాగే ఇక్కడ చిన్న రూమ్స్ కూడా కడుతున్నారు. మొత్తం 3 రూముల లాగా అయితే కడుతున్నారండి. అంటే సెక్యూరిటీ స్టే చేయడానికి లేదా ఎవరైనా వచ్చినా కూడా స్టే చేయడానికి వాటికి అయితే కడుతున్నట్టున్నారు. సో ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. మొత్తం చూడండి ఆ డిజైనింగ్ అయితే చేసుకుంటున్నారు లాస్ట్ లైన్ లో. అంటే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అయితే లాస్ట్ లైన్ అని చెప్పుకోవాలి. లాస్ట్ లైన్ మొత్తం కూడా ఒకే స్టేటస్ లో ఉంది. అంటే బిల్డింగ్ ఒక ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఈ లైన్ లో మొత్తం సిమెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. 3వ లైన్ లో కూడా సేమ్ సిమెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు చూడండి. అలాగే మొత్తం ఇప్పుడు ఈ దారి ఉంది కదా ఇదంతా కూడా ఇప్పుడు నీట్ గా చేస్తున్నారు. ఇక్కడ మనకు చూడండి ఇదంతా రూములు కట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం ఏదైతే ఈ బంగ్లాస్ కావాలో ఇవి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఏంటంటే ఫ్రంట్ ఈ యొక్క సెక్యూరిటీ కోసం అలాగే ఇందాక చూపించాను కదా రూమ్స్ ఫస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయింది చూడండి. దానికోసం అయితే మొత్తం ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లైన్ గా చూడండి సేమ్ అదే వర్క్స్ అండి. బిల్డింగ్ అయితే అన్ని కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. ఇంకా ఫ్రంట్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి.
మీరు చూసేది వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అండి. మొత్తం కూడా 15 టవర్స్ అయితే ఉంటుంది ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి. ఈ 17 కూడా మనకు G+12 ఫ్లోర్ ఏదైతే మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. అయితే ప్రతి ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ అయితే ఉంటుందండి. దానికి సంబంధించి ఏంటంటే వర్క్ ప్రజెంట్ అటు సైడ్ అంతా కూడా 5-6 ఫ్లోర్ లాగా ఉన్నదానికి రెడీ చేసుకుంటున్నారండి అక్కడి నుంచి కట్టడానికి అయితే. రిమైనింగ్ ఏదైతే 12 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయిందో వాటికైతే మొత్తం పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు చూడండి. ఇదంతా చూడండి పెయింటింగ్ వర్క్స్ రీసెంట్ గా చేశారండి. ఇదంతా కూడా పెయింటింగ్స్, ఎంత కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. పైన అలాగే ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు అనమాట ఈ యొక్క టవర్ సంబంధించి. అలాగే గత వీక్ లో అంటే ఒక 10 days బ్యాక్ వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు వీక్లీ రివ్యూలో అందులో రూమ్ లో లోపల ఏ వర్క్స్ జరుగుతున్నాయి అవి కూడా చూపించాను. లోపల ఏంటంటే ఇక ఫ్లోర్ వర్క్స్ ఇవి జరుగుతున్నాయి. అలాగే పవర్ సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా లాక్కోవడం అయితే జరుగుతుందండి. ఏదైతే ఈ 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయ్యిందో అదైతే యాక్చువల్గా ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి, అలాగే మనకు మీకు అక్కడ కనిపిస్తుంది కదా గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి, ఈ రెండింటికి సంబంధించి మనకు షాపూర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఆ యొక్క గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించి 6 టవర్స్, ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి మొత్తం 15 టవర్స్, మొత్తం టోటల్ 21 టవర్స్ అండి ఈ రెండింటికి. అలాగే పక్కనే మనకి ఎన్జిఓ టవర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ వచ్చేసి 21 టవర్స్, మొత్తం టోటల్ ఇక్కడ 42 టవర్స్ అయితే ఉండబోతున్నాయి. మీరు అర్థం చేసుకోవచ్చు ఇవి కంప్లీట్ అయితే అసలు జనసముద్రం జనాలు ఏ విధంగా ఉంటారు ఏంటి అనేది కూడా. అలాగే దీని ఎక్సైడ్ బ్యాక్ సైడ్ మనకు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అది కూడా మనకు దాదాపుగా 12 ఫ్లాట్లు అండి. అన్ని కూడా 18 ఫ్లోర్లు అయితే ఉంటుంది. G+12 18 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది. ఇదండి ప్రజెంట్ మనకు ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి, అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన వర్క్స్ అయితే సేమ్ ఒకే లెవెల్లో ఉంది. అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి, అలాగే మనకు ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్స్ ముందైతే మనకు E7 రోడ్డు సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతుంది. గత మనకు 45 days బ్యాక్ మీరు చూసుకుంటే మొత్తం ఇక్కడ ఒక గోయిలాగా నీట్ గా వాటర్ అవన్నీ కూడా ఉండిపోయాయి. ఇప్పుడు చూడండి అసలు ఎంత లోతు చేస్తున్నారో చూడండి. కింద కూడా పీసీసీ అవన్నీ కూడా పోసేస్తూ ఉన్నారు చూడండి. అలాగే మరి ఈ రోడ్డుకి సంబంధించి E7 రోడ్డుకి సంబంధించి BSR అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. రోడ్డు పొడవున చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా మనకి ఇదివరకు ఒక కాలులాగా పెద్ద గొయ్యిలాగా ఉండే రూపురేఖలా మారిపోయినండి. విత్ ఇన్ 1 month లోనే ఈ స్టేజ్ అంటే అసలు మామూలు విషయం కాదు. అలాగే పక్క నుండి ఇంజనీర్లు అయితే వర్క్ చేపిస్తున్నారండి. జేసీబీలు మొత్తం ఈ పొడవును మొత్తం కూడా జేసీబీలు వర్క్ చేస్తూనే ఉన్నాయి ఈ యొక్క E7 రోడ్డుకి సంబంధించి. చూసారు కదా అక్కడ నుంచి, ఇదేనండి గ్రూప్ డి ఆఫీసర్స్. మొత్తం 6 టవర్స్. ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి మాక్సిమం వర్క్స్ అన్ని కూడా అంటే ఏదైతే ఈ టవర్స్ కంప్లీట్ అవ్వాలో అదైతే కంప్లీట్ అయిపోయింది. లోపల ఫ్లోర్ వర్క్స్ కానీ, అలాగే పవర్ సంబంధించిన వర్క్స్ అవైతే పవర్ సంబంధించిన వర్క్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయండి. రిమైనింగ్ ఏదైతే ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, టైల్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసి పెట్టుకున్నారు. మీకు గత వీడియోలో అయితే ఫుల్ లోపలికి వెళ్ళి కూడా చూపించాను. ఇవన్నీ కూడా మనకు ఫ్రంట్ సైడ్ ఏదైతే ఈ పోడియం లాగా ఉన్నాయో చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడైతే మనకు రీసెంట్ గా ఈ 2 months నుంచి 3 అయితే కంప్లీట్ చేసుకున్నారండి. వీటి కింద మనతో పార్కింగ్ కి సంబంధించి అవన్నీ కూడా ఉంటాయి. పైన మళ్ళీ ఒక టెర్రస్ లాగా అయితే క్రియేట్ అవుతుంది అనమాట ఈ యొక్క టవర్స్ ఇదంతా ఇటు సైడ్ అంతా. దానికి సంబంధించి ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాని పోడియంలు ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, పోడియంస్ ఇవైతే కంప్లీట్ చేసుకున్నారన్నమాట. ఇక్కడ ఒకటి, అటు సైడ్ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 3 అయితే రీసెంట్ గానే మనకు కంప్లీట్ చేసుకున్నారు. ఇది కంప్లీట్ చేసుకోవడానికి మనకు ఒక 2 months అయితే పట్టిందండి. ఎందుకంటే ఐరన్ రాడ్ అలొకేషన్ కానీ, మొత్తం కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా హెవీ వర్క్స్ అనమాట. ఇవైతే కంప్లీట్ చేసుకున్నారు. రిమైనింగ్ ఏదైతే టవర్స్ మధ్య టవర్స్ గా ఉంటుందో వర్క్స్ ఇవన్నీ కూడా మాక్సిమం లోపల ఫ్లోర్ వర్క్స్, టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పవర్ సంబంధించిన వైర్స్, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ ఇవైతే వేసుకుంటూ వస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఇది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం కూడా ప్రజెంట్ ఏంటంటే ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. ఒక 2 దగ్గరలో మాత్రం 2 టవర్స్ దగ్గర మాత్రం ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోయి బిల్డింగ్ అయితే పైకి లేపుతున్నారు. ఇదంతా కూడా ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఒక 2 దగ్గరలో కాకుండా రిమైనింగ్ అన్ని కూడా ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ఫ్రంట్ చూసుకుంటే మొత్తం ఫైలింగ్ సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిపోయి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పైకి అయితే లేపుకుంటున్నారు. మనకు ఫౌండేషన్ సంబంధించి మెయిన్ అండి. అది గిన్ని కంప్లీట్ అయితే మనకు బిల్డింగ్ లేపుకుంటూ వస్తే ఒక రూపం అయితే వస్తుంది అనమాట. ఎన్ని మిషన్లు వర్క్ చేస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా రిగ్ మిషన్లు అండి. ఇవన్నీ కూడా కింద భూమిలో హోల్డ్ చేస్తే వాటి ఏంటంటే ఇక్కడ ఐరన్ డ్రమ్స్ ఉన్నాయి చూడండి, ఐరన్ రాడ్లతో అవైతే అందులో ఉంచుకొని మళ్ళీ అక్కడి నుంచి కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తారు. మొత్తం ఇది G+18 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఈ యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అనేది. దీనికి సంబంధించి అసలు నెక్స్ట్ లెవెల్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గత 1 week ఒక 10 days బ్యాక్ అయితే మీకు ఫుల్ వీడియో కూడా చేశాను. 15 days బ్యాక్ అవుతుంది అనుకుంటాను, ఫుల్ వీడియో కూడా చేశాను. అప్పుడు చూసి మీకు అర్థం అవుతుంది. అప్పటికిప్పుడు చాలా మార్పు అయిపోయిందండి వీడియో అయితే. ఇక్కడ టవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎన్జిఓ టవర్స్ అండి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన టవర్స్. మొత్తం 21 టవర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయిందో వాటన్నిటి కూడా పెయింటింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇటు సైడ్ అంతా కూడా ప్రజెంట్ వేస్తున్నారు చూడండి. లాస్ట్ బిల్డింగ్ అయితే
అన్ని బిల్డింగ్స్ కి అయితే ఈ యొక్క ఒకే పెయింటింగ్ అయితే ఉండబోతుందండి. దానికి సంబంధించి ఏంటంటే అలాగే ఇటు సైడ్ అంతా కూడా ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ కి బాల్కనీ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారు చూడండి. మొత్తం లోపల అయితే ప్రజెంట్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇటు కూడా సేమ్ ఏంటంటే వాటర్ పైప్స్ వర్క్స్ కొన్నిటికి వేసుకుంటూ వస్తున్నారండి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అటు సైడ్ అంతా కూడా వాటర్ పైప్స్ వర్క్స్ అవన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారు. అలాగే కింద ఇక్కడ టైల్స్ సంబంధించిన వర్క్స్, లిఫ్ట్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. టోటల్ 21 టవర్స్. ఈ యొక్క 21 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. అలాగే కొన్ని 11, 12 దగ్గర ఆగున్నట్టు ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. 11 ఆగున్న దగ్గర మొత్తం 12 దగ్గర అయితే రూమ్ అయితే రెడీ చేస్తున్నారండి. ఈ యొక్క ఫ్లోర్ అయితే మొత్తం ఇటు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సేమ్ అదే ప్రాసెస్ అయితే నడుస్తుంది, చూస్తున్నారు కదా. పైన అంతా కూడా మెస్ అవన్నీ కూడా నీట్గా వేసేస్తున్నారు చూడండి. మొత్తం 21 టవర్స్ అండి. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇటు సైడ్ అంతా కూడా పైన వర్క్ చేస్తున్నారు చూడండి. అంతా కూడా పైన అంటే కొన్ని 11, 8, 9 దగ్గర లాగా ఉన్నాయండి. వాటన్నిటి కూడా మళ్ళీ సెకండ్ ఫ్లోర్ లేపుకోవడానికి అయితే మొత్తం రెడీ చేసుకొని లేపుతున్నారు. ఇక్కడ రీసెంట్ గా చూడండి ఒక ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఫ్లోర్ అయితే రెడీ చేసుకున్నారండి. 3, 4 కంప్లీట్ చేసుకొని 5వ దగ్గర అయితే ఉన్నటువంటి పైన వర్క్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. మొత్తం ప్రతి బంగ్లా దగ్గర టవర్ దగ్గర వర్క్ జరుగుతూనే ఉందండి. ఏదో ఒక వర్క్, ఫ్లోర్ వర్క్స్ కానీ, టైల్స్ వర్క్స్ కానీ, అలాగే పైన కంప్లీట్ అయిపోయిందని టెర్రస్ పైన వర్క్స్ కానీ, ఫినిషింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇక ఎన్జిఓ టవర్స్ కి. ఇక్కడ మీరు చూసే వర్క్స్ పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం రాఫ్టింగ్ సంబంధించిన వర్క్స్ అయితే సర్వేగా అయితే జరుగుతుంది. అసలు అక్కడ మూలు చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి. 100కి పైన ఉంటారండి ఈజీగా. అసలు 100 తక్కువ అనుకుంటున్నాను, అంత ఆ లెవెల్ అయితే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం జనాలు ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ యొక్క అసెంబ్లీ, ఈ యొక్క హైకోర్టు అనేది మనకు B+G+7 ఫ్లోర్ విధానం అయితే ఉంటుందండి. డిజైనింగ్ కూడా అందరినీ కూడా చాలా ఆకర్షిస్తుంది. దీనికి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ప్రజెంట్ ఏంటంటే మనకు డిసెంబర్ 1st వీక్ నుంచి అయితే ఈ యొక్క డ్రాఫ్టింగ్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవడం మొదలు పెట్టిందండి. మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా చేసుకొని సెప్టెంబర్ ఆ టైంలో ఏంటంటే మొత్తం LFT1, LFT2 కింద వెయిట్ టెస్టింగ్ అవి అయితే చేసుకున్నారు. ప్రజెంట్ ఈ యొక్క ఐరన్ రాడ్లు అవన్నీ కూడా రాఫ్టింగ్ అయితే చేసుకొని దాని మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారనమాట. మొత్తం 16 రాఫ్టింగ్లు అయితే రావాలండి. ప్రజెంట్ అయితే 4 అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. పాత 3 రీసెంట్ గా ఒకటైతే అటైతే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి స్టీమ్ మోల్ అయితే ఇంకోటైతే రెడీ చేసుకుంటున్నారు. అలాగే దీని పక్కన కూడా ఇంకోటైతే రెడీ చేసుకుంటున్నారు చూడండి. ఇక పన్నెండు హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి. సో మీరు చూసేది ఐకానిక్ టవర్ 3, 4 దగ్గర అండి వర్క్స్. ప్రజెంట్ దీనికి సంబంధించి ఏంటంటే మొత్తం ఇప్పుడు ఐరన్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. మెయిన్ ఏదైతే టవర్ ఉంటుందో దానికైతే. అలాగే అక్కడంతా కూడా మనకు రాఫ్టింగ్ సంబంధించి అలాగే కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారండి ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర. ఈ రెండింటికి సంబంధించి మనకు L&T అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు చూడండి, అది మనకు దిమ్మల ఈ యొక్క స్టీల్ కి సైడ్ వాల్స్ ఉన్నాయి కదా డయాగ్రిడ్కి సంబంధించి, వాటికి కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఐకానిక్ టవర్ 3, 4 దగ్గర వర్క్స్ జరుగుతున్నాయండి. ఇది ఐకానిక్ టవర్ 5 దగ్గర కొన్ని మెటీరియల్ అలాగే టవర్ పైన కూడా వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. మొత్తం ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. ఐరన్ రాడ్స్ మొత్తం కూడా హైట్ అయితే లేస్తుంది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇది వరకు అలా లేదండి, మొత్తం కటింగ్స్ అవన్నీ కూడా జరిగిపోయిండే. ఇప్పుడంతా కూడా మధ్యలో కటింగ్స్ అవి చేసుకొని కొన్ని అయితే పైకి అయితే లేపుకున్నారు. అలాగే యొక్క డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తం ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. మొత్తం ఇదంతా కూడా మనకు డిసెంబర్ అలాగే నవంబర్ మంత్లో అయితే వర్క్స్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే ఈ యొక్క 3 months నుంచి మనకు ఈ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. మొత్తం కూడా కింద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా ఒక బెడ్ లాగా చేసుకొని వాటి మీద ఏంటంటే కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా నీట్గా అయితే చేసుకుంటూ వస్తారు. ప్రజెంట్ ఇది ఐకానిక్ టవర్ 5 దగ్గర అండి. అలాగే నీట్గా వెహికల్స్ అయిపోవడానికి నీట్గా ఒక వే లాగా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి మొత్తం నీట్గా అయితే వేసుకున్నారు ఐకానిక్ టవర్ 5 దగ్గర. దీనికి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. ఇది మనకు B+G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇందులోనే సీఎం గారి ఆఫీస్ కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ కానీ, అలాగే సీఎం గారి ఆఫీసర్ సంబంధించిన అందరూ కూడా ఇందులోనే ఉంటున్నారు ఐకానిక్ టవర్ 5 దగ్గర. అలాగే ఈ రెండు కూడా ఐకానిక్ టవర్ 3 and 4 ఏంటంటే B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మొత్తం దీనికి సంబంధించిన వర్క్స్ అటు సైడ్ అంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే టవర్స్ మీద కూడా వర్క్స్ జరుగుతున్నాయి అన్నాయండి. ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర ఇలా ఉంది. ఇప్పుడు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము. మీరు చూసేది ఐకానిక్ టవర్ 2 దగ్గర అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 and 1కి సంబంధించి షాపుజీ ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి ఏంటంటే ఇటుపక్క కాంక్రీట్తో దిమ్మల్లాగా కడుతున్నారండి. ఐరన్ రాడ్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని నీట్గా ఒక వాల్ లాగా అయితే కట్టుకుంటూ వస్తున్నారు గోడలతో. చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎన్ని ఐరన్ రాడ్స్ యూజ్ చేస్తున్నారు చూడండి. మొత్తం ఇదంతా కూడా రీసెంట్గా కట్టేస్తున్నారండి. అలాగే అటు సైడ్ ప్రజెంట్ ఏంటంటే బెండింగ్ అవి అయితే చేసి పెట్టుకుంటున్నారు. మొత్తం చూడొచ్చు మీరు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి. అలాగే టవర్ పైన కూడా మీరు వర్క్ చూడొచ్చండి. ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటున్నారు. కొన్ని మొత్తం నీట్గా చాలా క్లీన్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ పైన టవర్ ఏదైతే మెయిన్ టవర్ ఉందో వాటి మీద ఈ సైడ్ అని చూడ ఏ హైట్గా లేపుకున్నారు ఐరన్ రాడ్స్. వీటి లేపుకొని వీటి మీద ఏంటంటే వాల్ లాగా ఈ యొక్క గోడ లాగా నిర్మించుకుంటారండి కాంక్రీట్స్తో.
మొత్తం ఇదంతా కూడా మొత్తం ఐరన్ రాడ్స్ అని వర్క్ ఉన్నట్టుంది, కాంక్రీట్ ఐరన్ రాడ్స్. సో చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి, అంతా కూడా అన్లోడింగ్ అయితే చేసుకుంటున్నారండి మొత్తం ఈ యొక్క ఐరన్స్ సంబంధించి. అంటే వర్క్ చేయడానికి మొత్తం టేబుల్స్ లాగా అయితే దించుకుంటున్నారు అవన్నీ కూడా. ఆల్రెడీ ఇటు పక్కన ఐకానిక్ టవర్స్ 2 అయితే మొత్తం ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా నీట్గా అయితే చేసి అయితే పెట్టుకున్నారండి. ఇది ఐకానిక్ టవర్ 2 దగ్గర అండి వర్క్. మీరు చూసేది ఐకానిక్ టవర్ 1 దగ్గర అండి. ఐకానిక్ టవర్ 1 దగ్గర కూడా సేమ్ అదే వర్క్ అయితే నడుస్తుంది. ఐకానిక్ టవర్ 2 దగ్గర ఏదైతే నడుస్తుందో సేమ్ అదే వర్క్ అయితే జరుగుతుందండి ఇక్కడ. మీరు ఇటు సైడ్ చూసుకుంటే ఐకానిక్ టవర్ 1 దగ్గర మొత్తం కూడా కింద కాంక్రీట్ సంబంధించిన వర్క్స్, అలాగే ఇందాక ఐకానిక్ టవర్ 2 సైడ్స్ గోడలు కట్టుకుంటూ వస్తున్నారు కదా వాళ్ళ లాగా సేమ్ అదే విధంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదంతా కూడా చూడండి ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో వర్క్ అనేది. అటు సైడ్ అంతా కూడా చాలా మనకు డిసెంబర్ 1st వీక్ నుంచి అయితే స్టార్ట్ అయిందండి. దానికి సంబంధించి వర్క్ అనేది అటు సైడ్ అంతా కూడా మొత్తం కింద కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని మొత్తం ఒక లెవెల్ అయితే చేసుకున్నారు. ఇదంతా కూడా మనకు రీసెంట్ గానే వేసుకున్నారండి, డిసెంబర్ ఎండింగ్ స్టేజ్ లో అయితే వేసుకున్నారనమాట. ప్రజెంట్ అంతా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 సంబంధించి ఏంటంటే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్, అలాగే ఐకానిక్ టవర్ మెయిన్ టవర్ మీద ఏంటంటే ఈ యొక్క ఐరన్ కటింగ్స్ ఒక లెవెల్ అయితే నీట్గా కట్ చేసుకొని అక్కడ నుంచి ఫ్లోర్ లేపుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. సో ఇదండి ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 1 and 2, 3, 4, 5 సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మీరు ఇక్కడ చూసే బంగ్లాస్ అన్ని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ అండి. మొత్తం 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అనేది ఒకే స్టేజ్ లో అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మొత్తం ఫ్లోర్ వర్క్స్, స్లాబ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట. రిమైనింగ్ ఏంటంటే ఫ్లోర్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. రూమ్ మధ్యలో మిడిల్ ఏంటంటే రూమ్ వర్క్స్ అవన్నీ కూడా కట్ చేసుకున్నారండి. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్ మంత్ లో జస్ట్ ఫౌండేషన్ వేసుకొని ఒక గోడలాగా చిన్నగా లేపుకోండి. ఇప్పుడైతే ఫినిషింగ్ గా చేసేసారు గోడ. ఇప్పుడు ఫ్రంట్ ఏంటంటే ఈ యొక్క సెక్యూరిటీ కోసం అలాగే అక్కడ ఎంట్రీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారండి ఇప్పుడున్న టవర్ కి, సో బంగ్లాస్ కి. అలాగే మొత్తం ఫ్రంట్ ఉన్న రోడ్ మొత్తం బంగ్లా చూసుకోవచ్చు ఒకే స్టేజ్ లో అయితే ఉంది. మీకు నేను మంత్లీ రివ్యూ ఇచ్చేటప్పుడు జస్ట్ అక్కడైతే స్టార్ట్ చేసుకోండి సిమెంట్ వర్క్. ఇప్పుడు ఆ రూమ్ వర్క్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బంగ్లాకి అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్న 5వ బంగ్లా కూడా రెడీ చేసుకుంటున్నారు. మొత్తం కూడా ప్రజెంట్ ఏంటంటే రూమ్ వర్క్స్, స్లాబ్ వర్క్స్ ఇవైతే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మొత్తం ఈ యొక్క 115 బంగ్లాకి సంబంధించి సిమెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇవి కంప్లీట్ అయితే ఒక ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడ ఒక బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారండి. ఇటుపక్క సెక్యూరిటీ బిల్డింగ్ ఒకటి, అటుపక్క ప్రిన్సిపల్ సెక్యూరిటీ బిల్డింగ్ ఒకటి అయితే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. ఇవన్నీ దీనికి సంబంధించి మనకు KMU అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. దాదాపు కొన్ని వందల మంది అయితే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క బంగ్లా సంబంధించిన వర్క్స్ అయితే, ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించి. మీరు అక్కడ టవర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. ఇవైతే మాక్సిమం కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఓపెనింగ్ అయితే రెడీగా ఉంది. APCRD బిల్డింగ్ తర్వాత పర్మనెంట్ గా ఓపెన్ కాబోతున్న టవర్స్ ఇవన్నీ కూడా. ప్రజెంట్ దానికి సంబంధించి ఫ్రంట్ మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు చూడండి. గత వీక్లు ఇవన్నీ కూడా చెట్లు అవన్నీ కూడా ఉండే, ఇప్పుడు మొత్తం నీట్ గా క్లియర్ చేసుకొని ఇదంతా కూడా మొత్తం ఒక లేలాగా చేసుకుని రోడ్ అవన్నీ కూడా నీట్ గా వేస్తారండి. మొత్తం టవర్స్ చూడండి ఏ లెవెల్లో ఉందో. మొత్తం వాటర్ పైప్స్ వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అవడానికి అయితే వచ్చాయి. అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క టవర్ సంబంధించి అయితే ఇన్స్టాలేషన్ అవన్నీ జరుగుతుంది. ఫ్రంట్ కూడా మొత్తం నీట్ గా అయితే ఒక రోడ్ లాగా అయితే చేసుకుంటారండి. చూడండి ఎంత నీట్ గా చేస్తున్నారు. గత వీక్లు ఇవన్నీ కూడా చెట్లు ఉండే ఇటు సైడ్ అంతా కూడా. రీసెంట్ గానే మనకు ఈ యొక్క జనవరి 1st వీక్ లోనే మొత్తం రీసెంట్ గా చెట్లు అవన్నీ కూడా నీట్ గా రిమూవ్ చేసి అయితే పెట్టుకున్నారు. మొత్తం క్లియరెన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి. ఇదంతా కూడా మనకు బ్యాంక్స్ కి సంబంధించిన వర్క్స్ అన్ని. మొత్తం కూడా ఉద్దండ రాయనపాలెం దగ్గర అయితే ఈ యొక్క బ్యాంక్స్ కి సంబంధించి అన్ని కూడా ఒకే దగ్గర అయితే ఉండబోతున్నాయి. ఎగ్జాక్ట్ గా ఇది N9, N10 రోడ్డు మధ్యలోనే ఉంటుంది. మీరు అది చూస్తున్నారు కదా, సీడ్ యాక్సెస్ రోడ్డు దాని పక్కనైతే ఉంటుంది. ఇది ఉద్దండ రాయనపాలెం దగ్గర అయితే ఉంటుందండి అన్ని బ్యాంక్స్ కి సంబంధించి. చూడండి ఏ బ్యాంక్స్ సంబంధించి ఆ బ్యాంక్స్ సంబంధించిన వాళ్ళు మొత్తం నీట్ గా క్లియర్ చేసుకొని మొత్తం పెంచింగ్ లాగైతే క్లోజ్ గా ఈ షెల్టర్స్ అయితే నిర్మించుకున్నారు వారి స్థలాల్లో అయితే. అలాగే అందరూ కూడా బోర్డింగ్లు అయితే పెట్టుకున్నారండి. కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది బ్యాంక్స్ అన్నదట్టు కూడా మీరు చూడొచ్చు. ఇది యూనియన్ బ్యాంక్ కి సంబంధించిన ప్లేస్ అన్నమాట. దానికి సంబంధించిన షెల్టర్స్ అవన్నీ కూడా నీట్ గా అయితే క్లోజ్ చేసుకున్నారు. ఇది కెనరా బ్యాంక్ కి సంబంధించండి. ఇంత కూడా మనకు కోస్టల్ బ్యాంక్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఏ బ్యాంక్ సంబంధించిన వాళ్ళ బ్యాంక్స్ కి అయితే మొత్తం క్లియర్ చేసుకొని ఒక నీట్ గా అయితే చేసి పెట్టుకున్నారు. రీసెంట్ గా ప్రజెంట్ మీరు ఇక్కడ చూసే వర్క్ వచ్చేసి ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారండి. దానికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ కృష్ణానది ప్రవహించే ఈ కాలం మీద అయితే స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఇటు త్రూనే మనకి ఇక్కడి నుంచి అమరావతికి అయితే ఎంట్రీ అయితే ఉంటుందండి. ప్రజెంట్ మనకి ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో అయితే ఈ యొక్క వర్క్స్ అనేది జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక 100 మీటర్స్ దూరం వస్తే అటు నుంచి మనం కరగట్ రోడ్ మీద అయితే ప్రజెంట్ అమరావతికి అయితే వెళ్తున్నాము. అలా కాకుండా ఇక్కడ దాని సైడే మనకు 100 మీటర్ దూరంలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు NCC అనే కంపెనీ వాళ్ళైతే. ఇది కంప్లీట్ అయితే ఇంకా ఇటు నుంచే మనకు అమరావతికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు రోడ్డు చూస్తున్నారు కదండి, ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేజ్ 2 లో భాగంగా నిర్మించిన రోడ్డు అనమాట. దాదాపుగా ఇది 4 కిలోమీటర్ల వరకు అయితే జరగాలి. దానిలో భాగంగా మనకి ఏంటంటే 1.2 కిలోమీటర్ వరకు అయితే రోడ్ అయితే క్లియర్ గా కంప్లీట్ చేసుకొని మనకు అక్కడ కరకట్ రోడ్ దగ్గరికి అయితే లింక్ ఇచ్చారండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు ఉండవల్లి వరకు అయితే ఇంకా వర్క్ అనేది సాగుతుందండి. ఇదంతా కూడా చూడండి ఎంత నీట్ గా వేసుకున్నారు. ఇక్కడ నుంచి మనకు అక్కడ ఏదైతే మనకు అక్కడ షెల్టర్స్ లా కనిపిస్తున్నాయి చూడండి, అవతల సైడ్ మనకు ఈ యొక్క ఫేస్ టూ రోడ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ కదా వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదండి వర్క్, ఇదంతా కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేస్ టూ లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు వర్క్స్ అండి. అంటే మీరు వెంకటపాలెం నుంచి మీరు చూసారు కదా 1.5 కిలోమీటర్ రోడ్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మిడిల్ లో మనకు ఈ విధంగా అయితే అయ్యిందో చూడండి, ఎంతవరకు జరిగింది చూడండి మిడిల్ లో. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు 100 మీటర్ దూరం వెళ్తే అక్కడ కూడా దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు ఒక లెవెల్ అంటే రోడ్ స్టేజ్ కి ఏ విధంగా అయితే కావాలో ఆ లెవెల్ కి అయితే తీసుకుని వచ్చారనమాట. సో చూడండి ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకొని వీటి మీద ఏంటంటే గ్రావిల్ అవన్నీ కూడా నీట్ గా తోలుకుంటారండి. సో ఎంత ఎడల్పుగా చేసుకున్నారో చూడండి, ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో చూడండి. ఇది గత వీక్ లో ఏంటంటే మనకు ఫ్రంట్ సైడ్ అక్కడ మనకు వైట్ గా గ్రావెల్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ వచ్చి మొత్తం నీట్ గా అయితే ఒక లెవెల్ అయితే తీసుకుని వచ్చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ వర్క్ వచ్చి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేస్ టూ లో భాగంగా నిర్మిస్తున్న 4 కిలోమీటర్ రోడ్ లో వర్క్స్ అండి ఇవన్నీ. ఎగ్జాక్ట్ గా మనకు ఉండవల్లికి 1 కిలోమీటర్ దూరంలో అయితే మనకు మిడిల్ అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నారు. అక్కడ మీరు సీడ్ యాక్సెస్ రోడ్ ఫస్ట్ భాగంలో ఫస్ట్ ఫేస్ లో నిర్మించిన 14 కిలోమీటర్ వరకు నుంచి దాదాపుగా 1.5 కిలోమీటర్ల వరకు రోడ్ క్లియర్ చేసుకుని కరకట్ రోడ్ కి అయితే లింక్ ఇచ్చారు. అలాగే మిడిల్ లో ఎవరైతే రైతులు పొలాలు ఇచ్చారో అక్కడంతా కూడా మొత్తం కూడా ఈ విధంగా చేసుకుంటే తెలుస్తున్నారండి. అంతా కూడా ఒక రోడ్ స్టేజ్ మొత్తం నీట్ గా వెడల్పుగా చేసుకొని మొత్తం ఇప్పుడు ఎర్రమట్టి అవి అయితే తోలుకున్నారు. కిందంతా కూడా గ్రావిల్ అవన్నీ కూడా నీట్ గా అయితే తోలేసి పెట్టుకున్నారు. సో ఇదండి, చూసారు కదా ప్రజెంట్ మనకు వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉందో ఏంటనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.